కల్కి శంబల అనే గ్రామంలో విష్ణుయేసుడు సుమతి అనే బ్రాహ్మణుల దంపతులకు జన్మిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి శ్రీలంకలో పద్మ అనే పేరుతో జన్మిస్తుంది. ఇప్పుడున్న కలియుగంలో అధర్మం ఎక్కువయ్యి ధర్మం కనుమరుగైనప్పుడు సత్యాన్ని స్థాపించడానికి కల్కి అవతారంలో విష్ణువు భూమి మీదకి వస్తాడు. ధర్మం మీద అధర్మానికి ఎప్పుడు పైచేయి అయినా ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి భూమి మీద అవతారం తీసుకుంటాడు. ఇదే విష్ణుమూర్తి చివరి అవతారమని మన పురాణాలు చెబుతున్నాయి. దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ విష్ణుమూర్తి కల్కి అవతారంలో వస్తాడు. ఆ గుర్రం మీద కల్కి కత్తితో అన్యాయపరులని హతమారుస్తాడు.